లంక కార్టూన్ వర్సెస్ తమిళ ఫ్లెక్సీ ఇదేదో సినిమా పేరు కాదు. శ్రీలంక వెబ్సైట్లో పోస్ట్ అయిన ఓ కార్టూన్పై తమిళనాట ఆందోళనలు చెలరేగుతున్నాయి. లంక అధ్యక్షుడు రాజపక్సేకు వ్యతిరేకంగా నిరసనలు జోరందుకున్నాయి. లంకేయులు కార్టూన్కు, తమిళులు ఫ్లెక్సీతో బదులు తీర్చుకున్నారు. దిగివచ్చిన లంక ప్రభుత్వం క్షమాపణలు చెప్పింది. శ్రీలంక వెబ్సైట్ లో తమిళనాడు సీఎం జయలలితను అవమానిస్తూ ఓ కార్టూన్ పెట్టారు. అందులో జయ ప్రధాని మోడీకి రాసిన లేఖలను ప్రేమలేఖలుగా వర్షించారు. దీనిపై తమిళనాడులో నిరసనలు చెలరేగాయి. శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సే దిష్టిబొమ్మలను తగలబెట్టారు అన్నా డీఎంకే కార్యకర్తలు. చెన్నైలోని దౌత్య కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు, తమిళ ప్రజలు అనేక చోట్ల శ్రీలంక ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు, నిరసనలు తెలిపారు. అన్ని రాజకీయ పార్టీలు ఆందోళనలకు మద్దతు పలికాయి. లంక అధ్యక్షుడు రాజపక్సే దిష్టిబొమ్మలను దహనం చేశారు. నుంగంబాక్కంలో అన్నా డీఎంకే మహిళా కార్యకర్తలు శ్రీలంక చర్యలకు నిరసనగా ఆందోళన చేశారు. శ్రీలంక ప్రభుత్వ భద్రతా శాఖకు విడిగా వెబ్సైట్ ఉంది. భద్రతా శాఖ కార్యదర్శిగా రాజపక్సే సోదరుడు కొత్తప్పయ్యే ఉన్నారు. తమిళ జాలర్ల సమస్యపై జయలలిత ప్రధాని మోడీకి రాసిన లేఖలను ప్రేమలేఖలుగా చిత్రీకరించారు. శ్రీలంక వెబ్సైట్ లో పోస్ట్ చేసిన ఈ ఫోటోపై పార్టీలకు అతీతంగా తమిళనాట నిరసన వ్యక్తమైంది. తమిళుల మనోభావాలను శ్రీలంక దెబ్బతీసిందని పలు పార్టీల నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. జయలలితను కించపరిచేలా ఉన్న కార్టూన్ను సైనిక వెబ్సైట్ లో పోస్ట్ చేయడంపై శ్రీలంక ప్రభుత్వం క్షమాపణలు చెప్పింది. దీనిపై తమిళనాడులోని కోయంబత్తూరులో అన్నా డీఎంకే కార్యకర్తలు ఫ్లెక్సీ రూపంలో ప్రదర్శించారు. శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సే జయలలిత ముందు చేతులు జోడించి నేను చాలా పెద్ద తప్పు చేశాను, నన్ను క్షమించు అనే వ్యాఖ్యలు ప్రచురించారు. లంక కార్టూన్ కు తమిళనాడు ఫ్లెక్సీతో సూపర్ కౌంటర్ ఇచ్చింది. మరి కార్టూన్ ఫ్లెక్సీ పాలిటిక్స్ ఎక్కడి దాకా వెళ్తాయో చూడాలి.